పారిజాతం జ్యోత్స్న మాటలు విని దీప తమ కన్న కూతురని నిజం తెలుసుకున్న దశరథ నిజంగానే నాటికి దశరథ నిజం తెలుసుకోబోతున్నాడా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాసు ఇంటికి రావడం చూసిన పారిజాతం ఇక దాసుని తీసుకొని పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. రే, జ్యోత్స్న నిన్ను కిడ్నాప్ చేసింది కదా అని అంటూ ఉంటే, అవునమ్మా, జ్యోత్స్న ఎంత దుర్మార్గురాలా తయారయ్యిందో నీ పెంపకం అని తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని అప్పుడే ఇక పారిజాతం అయితే, రే, అసలు జ్యోత్స్న నా మనవరాలు, నీ కూతురే కాదురా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక ఆ మాట విని దాసు అయితే, ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే, అవునరా, అసలు తను నీ కూతురే కాదు, ఇన్ని రోజులు కూడా నీ కూతురని నువ్వు అనుకున్నావు, నేను అనుకున్నాను. కానీ ఆ సైదులుగాడు మనల్ని మోసం చేశాడ్రా. ఆ రోజు సైదులుగాడు పిల్లల్ని మార్చేశానని నాతో అబద్ధం చెప్పి సుమిత్ర కూతుర్ని నా చేతిలో పెట్టాడు. అలాగే నీ కూతుర్ని ఎక్కడో వదిలేశాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అంటే అమ్మ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని అనుకుంటూ జ్యోత్స్న నా కూతురు కాదు వాళ్ళ కూతురే అనుకుంటుందన్నమాట అని దాసుకైతే తెలుస్తుంది. అప్పుడే పారిజాతం, అప్పటి నుంచి నేను అసలు ఆ జ్యోత్స్నని చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. దాంతో నేను సరిగ్గా కూడా మాట్లాడడం లేదు, దాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటే, జ్యోత్స్నకి మా అమ్మ అండదండలు ఉంటే ఇంకా రెచ్చిపోతుంది. ఇప్పుడు కానీ నేను జ్యోత్స్న నా కూతురే, ఆ రోజు సైదులుగాడు ఏమీ మార్చలేదు అని చెప్తే ఖచ్చితంగా ఇప్పుడు మా అమ్మ మళ్ళీ జ్యోత్స్న మీద ప్రేమ చూపిస్తుంది. జ్యోత్స్నని మా అమ్మ దూరం పెడితేనే జ్యోత్స్నకి ఎటువంటి ఐడియాలు అండదండలు ఉండవు అని అనుకుంటూ ఉంటాడు దాసు. అలా అనుకున్న దాసు అప్పుడే ఇక అంటూ ఉంటాడు పారిజాతంతో, అయితే నేను కూడా జ్యోత్స్ననే నా కూతురని అనుకున్నాను. సైదులు తీసుకువచ్చిన కూతురు నా కూతురు కాదు, సుమిత్ర వదిన కూతురే అని నువ్వు చెప్తే కానీ నాకు తెలియలేదమ్మా. అంటే జ్యోత్స్న నిజంగానే ఈ ఇంటి వారసురాలన్నమాట అని అంటూ ఉంటే, అవునరా, ఇన్ని రోజులు కూడా మనం నిజంగా ఇప్పుడు అనుకున్నట్టు జ్యోత్స్నని నీ కూతురేమో అనుకొని ఎంతో అపురూపంగా పెంచాను. ఎప్పుడైతే సుమిత్ర కూతురని తెలిసిందో అప్పటి నుంచే దాన్ని నేను అసహించుకుంటున్నాను అని అంటూ ఉంటే, ఆ మాట విని అంటూ ఉంటుంటాడు, అసలు ఏమనుకుంటున్నావమ్మా? అంటే నువ్వు శివనారాయణ గారి మనవరాలనైతే సంతోషంగా చూసేదానివి కాదా? అయినా ఇంట్లో ఉంటున్నావు, శివనారాయణ గారిని పెళ్లి చేసుకున్నావు, ఈ ఇంటి మనిషి అయ్యుండి ఇంటి వారసురాల మీద అంత పగ ఎందుకు పెంచుకున్నావు అని అంటూ ఉంటాడు. రే, నా గురించి అంతా తెలుసుకోవడం అలా మాట్లాడతావేంట్రా అని అంటూ ఉంటుంది పారిజాతం. అది కాదమ్మా అని అనగానే, రే, నువ్వు ఇంకేమీ మాట్లాడుకో, అసలు జ్యోత్స్నకి నాకు ఇక మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇక ఆ జ్యోత్స్నని మాత్రం మనం అస్సలు కూడా వదిలిపెట్టకూడదు. నిన్ను కిడ్నాప్ చేసి నిన్ను బాధ పెట్టాలని చూసింది ఆ జ్యోత్స్నకి నేను చుక్కలు చూపిస్తాను అని అంటూ ఉంటే, అప్పుడే ఆ జ్యోత్స్నకి నువ్వే కరెక్ట్ అమ్మా, నువ్వు చేసిందే కరెక్టు అని అనుకుంటూ ఉంటాడు దాసు. అయితే సరే అమ్మా, నేను వెళ్తున్నాను, నేను కాశీ దగ్గరే ఉంటాను అని చెప్పి ఇక బయలుదేరుతాడు. కాశీ జీవితాన్ని కూడా జ్యోత్స్న నాశనం చేసింది. తను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి చివరికి నా కొడుకుని నా కోడల్ని విడదీసింది. మన కుటుంబంతో ఇలా ఆడుకుందేంటమ్మా అని అంటూ ఉంటాడు. రే, నా మనవడి జీవితాన్ని కూడా నాశనం చేసింది కదా, నేను ఆ సంగతే మర్చిపోయాను, ఇక దాన్ని అస్సలు కూడా వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అలా అనుకున్న పారిజాతం ఇంట్లోకి అయితే వెళ్తుంది. ఏమంటున్నాడు నీ కొడుకు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే పారిజాతంతో. అప్పుడే ఇక పారిజాతం జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న చెంప పగలగొట్టి, నా కొడుకు అంతేలే, నువ్వు సుమిత్ర కూతురువి కదా, నా కొడుకే అంటావు అని అనగానే, అది కాదు గ్రాని, అసలు నేను చెప్పేది నువ్వెందుకు వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటే, ఏం వినిపించుకోవాలి, నువ్వు నా మనవరాలు కాదని నా కొడుకు కూడా అంటున్నాడు అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. గ్రాని, నేను నీ మనవరాలే గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో అటువైపుగా వెళ్తున్న దశరథ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అని అనుకొని ఇక దగ్గరికైతే వస్తాడు. ఏంటి గ్రాని, నేను నీ మనవరాల్ని, దాసు కూతుర్ని,
అసలు ఇంటి వారసురాలు, అసలు వారసురాలు ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం ఎవరు, ఈ ఇంటి అసలు వారసురాలు ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే అవును తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు, కానీ ఆ విషయం నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవని, గుండె పట్టుకుంటావని ఇన్ని రోజులు నిజం చెప్పలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే ఇప్పుడు చెప్పవే, ఈ ఇంటి అసలు వారసురాలు ఎవరు అని అడుగుతూ ఉంటే ఈ ఇంటి అసలు వారసురాలు ఎవరో కాదు గ్రాని, ఈ ఇంటి అసలు వారసురాలు దీప అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది జ్యోత్స్న. అది విని పారిజాతం షాక్ అయిపోతూ, ఇప్పుడు నిన్ను నా మనవరాలు కాదని అంటున్నానని దీప ఇంటి వారసురాలని చెప్తున్నావా అని అంటూ ఉంటే లేదు గ్రాని, నీ చెప్పేది నిజం, నా మాట వింటే నువ్వు, అందుకని దీపని చంపాలని చూశాను అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అంటే దీపే నా ఇంటి వారసురాలు, జ్యోత్స్న కాదు, ఇన్ని రోజులు జ్యోత్స్ననే నా కూతురు అనుకున్నాను దీప, అందుకని నాకు కూతురు కింద కనిపించింది. ఇన్ని రోజులు కూడా నేను ఈ జ్యోత్స్నని నమ్మలేదు, నా నమ్మకమే నిజమైంది, జ్యోత్స్న నా కూతురు కాదు అని అంటూ ఉంటాడు. అసలు ఈ విషయం కార్తీక్కి తెలుసా? తెలిసి ఈ నాటకం ఆడుతున్నాడా? నిజం తెలుసుకోవాలి. ఆ రోజు డాక్టర్ దగ్గర కనిపించారు, డాక్టర్ కూడా ఎందుకో నా దగ్గర తడబడుతుంది, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక పారిజాతం అయితే వసే జ్యోత్స్న, సుమిత్రకి ఆపరేషన్ అయిన తర్వాతే తెలుస్తుంది ఎవరు నా మనవరాలో ఎవరు కాదో అనేది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని, నేను చెప్పేది నువ్వు వినిపించుకోవా? అసలు ఇప్పుడు ఆపరేషన్ జరిగితే సుమిత్ర మమ్మీ ప్రాణాలు పోతాయి, అప్పుడన్నా నమ్ముతావా అని అనగానే నమ్ముతానే, కానీ నువ్వు నా మనవరాలైతే కాదు, నా కొడుకు కూడా చెప్పాడు, ఇక నీకు నేను ఏ సపోర్టు ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వేదైనా నా కొడుకుని చెయ్యాలని చూస్తే మాత్రం నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో, నా కొడుకంటే నాకు ఎంత ప్రాణమో నీకు ముందే చెప్పాను, నా కొడుకు జోలికి వచ్చినా నా మనవడు జోలికి వచ్చినా ఊరికనే ప్రసక్తే లేదు, నా మనవరాలు ఎక్కడుందో, నా దాసు కూతురు ఎక్కడ అనాథగా పెరుగుతుందో, నిన్ను తీసుకొచ్చి అనాథగా పెంచాలని అనుకున్నాను, కానీ నువ్వే అసలు వారసురాలయ్యి భోగభాగ్యాలను అనుభవిస్తున్నావు, నా మనవరాలు ఏమైపోయిందో అని పారిజాతం అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.